హలో అండ్ వెల్కమ్ టు SKB Shots. మ్యాచ్ అయిపోయింది ఆల్రెడీ. BCCI వన్డే స్క్వాడ్లో ఎవరు ఉండాలి అవి అని చెప్పి చిన్నగా లీక్లు ఇవ్వడం ప్రారంభం చేసేసారు. బట్ లెట్స్ టాక్ అబౌట్ వన్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ కొంచెం చాలా సిగ్నిఫికెన్సెస్ అంతరించుకుంది. దాంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ పాయింట్ వదిలేసి మిగతా అన్నిటి మీద కూడా ఫోకస్ వెళ్ళింది. అండ్ దట్ ఈస్ ది రోహిత్ శర్మ ఇంటర్వ్యూ. ఏదైతే సెకండ్ డే లంచ్ టైం అప్పుడు జరిగిందో, ఏం మాట్లాడాడు రోహిత్ అండ్ ఎలా దాని రామిఫికేషన్స్ కాన్సిక్వెన్సెస్ వెళ్ళాయి అనే విషయంలో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అన్ అరేంజ్డ్ ఇంటర్వ్యూ. అది బాగా ప్లాన్ చేసి అరేంజ్ చేసిన ఇంటర్వ్యూ. ఎందుకంటే స్టార్ స్పోర్ట్స్ వాజ్ ఇండియాస్ ఒఫిషియల్ బ్రాడ్కాస్టర్. అక్కడ ఫాక్స్, ఛానల్ 7 ఇట్లాంటివన్నీ ఉన్నాయి. బట్ ఇండియా చోస్ స్టార్ స్పోర్ట్స్ ఎందుకంటే ఇండియన్ ఆడియన్స్ని అడ్రస్ చేయాలి కాబట్టి. రెండో పాయింట్, BCCI, రోహిత్ శర్మ అండ్ స్టార్ స్పోర్ట్స్ అందరూ కూడా వాళ్ళకి నోటిఫికేషన్స్ కానీ వాళ్ళకి మెసేజింగ్ కానీ ఆ ముందు రోజు రాత్రి వెళ్ళింది. అండ్ దానికి కారణం ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ నాట్ అ సోలో డెసిషన్ టేకెన్ బై రోహిత్ శర్మ ఆర్ ఇట్ వాజ్ నాట్ అ రిక్వెస్ట్ బై స్టార్ స్పోర్ట్స్. అది పక్కా BCCI అండ్ రోహిత్ శర్మ డిసైడ్ చేసి BCCI మీడియా మేనేజర్కి రోహిత్ శర్మ చెప్పి మీడియా మేనేజర్ వెళ్ళి స్టార్ స్పోర్ట్స్కి చెప్తే కానీ ఇటువంటి ఇంటర్వ్యూస్ జరగవు. ఇట్ ఈస్ హౌ ద ప్రాసెస్ వర్క్స్. ఎక్కడైనా అంతే. మీడియా మేనేజర్ వల్లే ప్రెస్ మీట్లు జరుగుతాయి. మీడియా మేనేజర్ వల్లే ఒక ప్లేయర్ వెళ్ళి మాట్లాడతాడు. అన్లెస్ ఆట ఆడేసి వస్తుంటే ఎవరన్నా కామెంటేటర్ వెళ్ళి పట్టుకుంటే తప్ప. వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా BCCI మేనేజ్మెంట్కి లేదా BCCI మేనేజర్కి ఇన్ఫామ్ చేసే వెళ్ళాలి. ఆస్ట్రేలియా టీం ప్లేయర్ని పట్టుకోవాలంటే ఆస్ట్రేలియా మేనేజర్కి ఇన్ఫామ్ చేసే వెళ్ళాలి. అదర్వైజ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్. దిస్ ఇస్ ద ప్రోటోకాల్. సో రోహిత్ శర్మ వచ్చాడు. రోహిత్ శర్మ వచ్చిన తర్వాత మాట్లాడాడు. ఏంటి, వాట్ వాజ్ దట్, నువ్వు డ్రాప్ అయ్యావా, నువ్వు ఆప్ట్అవుట్ అయ్యావా, ఏంద్రా నీ కథ అంటే కనుక రోహిత్ శర్మ చాలా సింపుల్గా ఏం చెప్పాడంటే 3 కాదు, ఐ స్టూడ్ డౌన్ అన్నాడు. నో, స్టూడ్ డౌన్ ఇస్ అ వెరీ నైస్ వర్డ్ ఆఫ్ పుట్టింగ్ దట్ ఐ హ్యావ్ డ్రాప్డ్ మై సెల్ఫ్. డ్రాప్ అనే పదానికి అన్ఫార్చునేట్లీ చాలా నెగిటివ్ కానటేషన్స్ వచ్చేసాయి. ఇండియాలో కూడా ఎవడన్నా డ్రాప్ చేయాలంటే బ్యాక్ స్పాజమ్ అని చెప్పేవాళ్ళు, నాట్ 100% ఫిట్ అని చెప్పేవాళ్ళు. సో డ్రాప్ అనే పదాన్ని ఒక బూతులాగా చిత్రీకరించేశారు. అండ్ ఇండియా డిడ్ నాట్, ఆర్ BCCI ఆర్ రోహిత్ శర్మ, బోత్ ఆఫ్ దెమ్ అండ్ దేర్ మీడియా టీమ్స్ ఆ డ్రాప్ అనే పదాన్ని ముందుకు తీసుకెళ్ళకూడదని స్టూడ్ డౌన్ అనే పదాన్ని కాయిన్ చేశారు. ఎవరైతే పెన్ను పట్టుకొని ల్యాప్టాప్ పట్టుకొని మా గురించి రాస్తారని చెప్పారో అటువంటి వాళ్ళు ఈ స్టూడ్ అవుట్ అనే టర్మ్ని కూడా తీసుకొచ్చారు. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. ఆ తర్వాత ఏం చెప్పాడు, చాలామంది ఉన్నారు ఇక్కడ బ్యాటింగ్ ఫామ్లో లేని వాళ్ళు, ఇంకొక ఎక్స్ట్రా నాట్ ఇన్ ఫామ్ బ్యాటర్తో వెళ్ళడం కరెక్ట్ కాదు ఈ మ్యాచ్కి అని చెప్పాడు. విచ్ ఐ ఫెల్ట్ ఈజ్ ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ. ఇది తప్ప మిగతాదంతా మాట్లాడుతున్నారు జనాలు. అండ్ దట్ ఈస్ వేర్ ది అన్ఫార్చునేట్, దాన్ని ఏమంటారు, ఒక రకమైన భూతం PR అనేది టుక్ ఓవర్. పాయింట్ హియర్ ఈస్ బీయింగ్ ద కెప్టెన్ అండ్ అక్కడ చీఫ్ సెలెక్టర్ ఆగర్కర్ కానివ్వండి, హెడ్ కోచ్ గంభీర్ కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కేమ్ టు అ డెసిషన్ వేర్ ఓకే ఫైన్, రోహిత్ శర్మ ప్రపోజ్ చేశాడు డెసిషన్ అంటే కనుక ఆమోదించింది వీళ్ళిద్దరు. సరే రైట్, రోహిత్ శర్మ ఆడదలుచుకోవట్లేదు బికాస్ హీస్ ఇన్ ల్యాక్ ఆఫ్ ఫామ్. అండ్ ఐఎమ్ షూర్ మెల్బర్న్ టెస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత డిస్కషన్ జరిగింది, ఆర్ బ్యాటర్స్ ఆర్ నాట్ ఇన్ ఫామ్, ఏం చేయాలి దీని గురించి అనేది జరిగింది. లేదంటే ఆ రిపోర్ట్ ఆఫ్ బౌత్ ఓగియా ఫ్రమ్ గంభీర్ రాదు. సో అటువంటి పరిస్థితుల్లో రోహిత్ సెట్ ఇంకొక ఎక్స్ట్రా నాట్ ఇన్ ఫామ్ బ్యాటర్ని వెళ్ళకూడదని. ఇట్స్ అ సీరియస్ స్టేట్మెంట్ అండ్ ఈ స్టేట్మెంట్ షుడ్ బి ది హెడ్లైన్. హెడ్లైన్ షుడ్ నాట్ బీ దట్ ఐ హ్యావ్ నాట్ రిటైర్డ్. అదే చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకంటే రిటైర్మెంట్ ఈజ్ అ పర్సనల్ చాయిస్. ఎవడు కూడా ఎవరిని ఫోర్స్ చేసి రిటైర్ అయిపో అని చెప్పరు. బాస్ ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతానికి నిన్ను టీంలో మేము ఉంచుకోలేకపోతాం, సో నువ్వు ఆలోచించుకొని అతనికే వదిలేస్తారు. వృద్ధిమాన్ సాహాతో రాహుల్ ద్రవిడ్ అదే చేశాడు, శిఖర్ ధవన్తో రాహుల్ ద్రవిడ్ అదే చేశాడు, రవిచంద్రన్ అశ్విన్తో గంభీర్ అండ్ రోహిత్ అదే చేశారు. దట్ ఇంకా ఫర్దర్లో కూడా యూ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అవర్ ప్రైమరీ స్పిన్నర్. మరి ఏంటి ఆలోచించుకో అంటే అప్పుడు అశ్విన్ సైడ్ ఓకే ఫైన్, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ ఐల్ రిటైర్. సో దీస్ ఆర్ హౌ కాన్వర్జేషన్స్ రన్. రిటైర్మెంట్ అనేది ఇట్స్ అ వెరీ పర్సనల్ చాయిస్. ఎవడు కూడా ఫోర్స్ చేసి ఎవరిని రిటైర్ అవ్వమని లేడు. ఇది ఎప్పటి నుంచో చెప్తూ వచ్చా. బట్ ప్లేయింగ్ ఆర్ నాట్ ప్లేయింగ్ అనేది ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సెలెక్టర్స్. సెలెక్టర్స్ హ్యావ్ ద రైట్ టు డ్రాప్ ఎనీబడి, ఎవరన్నా కానీ అది. అండ్ అందుకే ఐ స్టూడ్ అవుట్ ఆర్ స్టూడ్ డౌన్ బికాజ్ ఐఎమ్ నాట్ ఇన్ ఫామ్ ఈజ్ అ స్టేట్మెంట్ దట్ షుడ్ హ్యావ్ బీన్ మేకింగ్ ద హెడ్లైన్స్. దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక క్యాప్టెన్గా నేను ఆడకపోతున్నా కూడా ఐఎమ్ లయబుల్ ఫర్ అన్ యాక్స్. నేను డ్రాప్ అవ్వడానికి నాకు అన్ని విధాలుగా కూడా నేను కూడా అందులో ఉన్నాను. ఆ డ్రాప్ లిస్ట్లోకి వెళ్ళడానికి నాకు కూడా అదే రకమైన ప్రమాదం ఉంది. నేను డ్రాప్ అవ్వను అని చెప్పడానికి లేదు జస్ట్ బికాజ్ ఐఎమ్ ద క్యాప్టెన్. సో మిగతా వాళ్ళు ఎవరన్నా కూడా ఫామ్లో లేరు అంటే కనుక దే విల్ ఆల్సో బి డ్రాప్డ్.
అండ్ ఈ యొక్క మెసేజ్ వెనకాల ఎంత పెద్ద ఇండికేషన్ ఉంది అంటే కనుక మీరు ఐపీఎల్లో పెద్ద సూపర్ స్టార్ కావచ్చు, ఇండియన్ క్రికెట్లో పెద్ద సూపర్ స్టార్ కావచ్చు, మిమ్మల్ని టీంలో ఆడించకపోతే బూతులు వినిపించవచ్చు ట్విట్టర్లో ఇంకెక్కడన్నా కూడా, బట్ స్టిల్ ప్లేయింగ్ ఫామ్ బేసిస్గా చూస్తే కనుక ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఫామ్ యూ విల్ బీ డ్రాప్డ్. అది తప్ప మొత్తం అంతా బయటికి వెళ్ళింది. ఎందుకంటే రోహిత్ శర్మాస్ ఇంటర్వ్యూ స్టైల్ ఇస్ వెరీ క్యాండిడ్. ఒకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆల్ దీస్ ప్లేయర్స్ దే ఆర్ వెరీ వెరీ నైస్ అండ్ ఆనెస్ట్ వెన్ యూ వాంట్ టు టాక్ టు దెమ్. బట్ వాళ్ళ మెకానిజంలు ఏవైతే ఉన్నాయో దే వెంట్ ఫర్ అ టాస్. అండ్ అక్కడే మీకు పిఆర్ కానివ్వండి, లేదా బ్రాండింగ్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి పిక్చర్లోకి వస్తాయి. అండ్ ఇట్ ఇస్ స్టార్ స్పోర్ట్స్ జనరలీ అందరూ అంటుంటారు ఇట్స్ విరాట్ కోహ్లీస్ పిఆర్ అని, బట్ దే అగ్రీడ్ టు డూ రోహిత్ శర్మ ఇంటర్వ్యూ. దే అగ్రీడ్ టు క్యారీ వాట్ ఎవర్ రోహిత్ శర్మ సెట్. 3-4 సార్లు అదే రోజున వేశారు. మీకు లంచ్ తర్వాత వేశారు, టీ తర్వాత వేశారు, స్టంప్స్ తర్వాత వేశారు, నెక్స్ట్ డే మార్నింగ్ వేశారు. సో ఇన్ని మాటలు మాట్లాడుతూ వచ్చారు. అండ్ నేను రిటైర్ అవ్వట్లేదు, మా కై నీ జారాం అని చెప్పేసి తనదైన క్యాండిడేట్ స్టైల్లో చెప్పేసి వెళ్ళిపోయాడు రోహిత్ శర్మ. సో ది ఫోకస్ షుడ్ నాట్ బీ ఆన్ వన్ ప్లేయర్. నాకు అందుకే ఆ ఇంటర్వ్యూ అనేది ద రామిఫికేషన్ ఇట్ హాస్ గాట్, ఐ ఫెల్ ద టైమింగ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ వాజ్ రాంగ్. ఒకవేళ కనుక ఇదే మాట ముందుకెళ్ళుంటే బాగుండేది. అండ్ ఇన్ఫ్యాక్ట్ టైమింగ్ యాక్చువల్గా చెప్పాలంటే మార్కెటింగ్ పరంగా ద టైమింగ్ వాజ్ ఫెంటాస్టికలీ కరెక్ట్. సాటర్డే మార్నింగ్ ప్రైమ్ టైం లంచ్ షో. ఇండియా ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్రెడీ అయిపోయింది. ఆస్ట్రేలియా అప్పుడప్పుడే మొదలు పెట్టారు. అండ్ ఐఎమ్ షూర్ ఒక ఫస్ట్ సెషన్ తర్వాత వాళ్ళు 180 కొట్టేవాళ్ళు కాదు, ఆ పిచ్ అలాంటిది. సో స్టిల్ ద గేమ్ వుడ్ హ్యావ్ బిన్ ఇన్ బ్యాలెన్స్. అటువంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మకి ఏమి, ఎందుకంటే గేమ్ కనుక బాగా ముందుకు వెళ్ళిపోయిందంటే హీ వుడెంట్ హావ్ కమ్, రానే వచ్చేవాడే కాదు, హీ వుడెంట్ హావ్ కమ్. గేమ్ బ్యాలెన్స్లో ఉంది. అండ్ ఇండియా ఆల్సో ఫస్ట్ సెషన్ దే డిడ్ వెల్. సో ఇట్ మేక్స్ మోర్ సెన్స్ దట్ రోహిత్ శర్మ కమ్స్ అండ్ టాక్స్. అండ్ ఒక్క గేమ్ పరమైన క్వశ్చన్ కూడా రాలేదు అక్కడ. నువ్వు బయట ఉన్నావు, వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ హియర్? నువ్వు లోపలికి వెళ్ళావు డ్రింక్స్ బ్రేక్ అప్పుడు, నువ్వు ప్రసిద్ధ్ కృష్ణతో బయట మాట్లాడుతున్నావు, దాని గురించి ఒక క్వశ్చన్ లేదు. సో ద క్వశ్చన్ వాజ్ నాట్ అబౌట్ ద గేమ్, ఓన్లీ వన్ క్వశ్చన్ వాజ్ అబౌట్ ద గేమ్, ఎందుకు నువ్వు పక్కకి వెళ్ళావు. ఆ తర్వాత ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు మేము వచ్చాము ఇక్కడ గెలవడానికి ఆడతాం, మేము దానికోసం ఉంటాం. ఎవ్రీబడి డస్ దట్. ప్రతి ప్లేయర్ కూడా నువ్వు వెళ్ళిపోనా అన్న అంటే ఎవరికి నచ్చదు అది. అండ్ ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ అన్ అచీవర్, యూఆర్ టెలింగ్ ఎ ప్లేయర్ దట్ బాస్ నీ వల్ల కావట్లేదు అంటే వాడికి నచ్చదు. దే వాంట్ టు కమ్, దే వాంట్ టు పర్ఫామ్. అందుకే మీరు నా సిడ్నీ ప్రివ్యూ చూస్తే కనుక ఆల్దో దెర్ ఆర్ రిపోర్ట్స్, ఐ స్టిల్ ఫీల్ దట్ రోహిత్ శర్మ విల్ ప్లే అని చెప్పా. ఇన్ఫ్యాక్ట్ డ్రాప్ అవుతున్న న్యూస్ వచ్చినా కూడా నేను మళ్ళీ వీడియో చేయలేదు, ఎందుకంటే ఐ వాస్ డెస్పరెట్లీ హోపింగ్ దట్ ఆ న్యూస్ అండ్ ఆల్ వర్ రాంగ్. ఎందుకంటే దోస్ న్యూస్ విల్ ఓన్లీ యాడ్ టు ద ఫ్యాక్ట్ ద డ్రెస్సింగ్ రూమ్ లీకులు జరిగాయని, విచ్ ఈజ్ వై ది ఇంటర్వ్యూ వాజ్ ఆల్సో స్కెడ్యూల్డ్. డ్రెస్సింగ్ రూమ్ లీక్లు అనేవి వాస్ క్రియేటింగ్ ఏ హోల్ లాట్ ఆఫ్ ఇష్యూ దేర్. అండ్ ఆ లీక్స్ వచ్చింది ఏ పార్టీ నుంచో కూడా చాలా క్లియర్గా తెలిసిపోయి హూస్ క్లోజర్ టు హూమన్. అండ్ బీసీసీఐ కూడా వాంటెడ్ టు పుట్ ఎ చెక్ ఆన్ దట్. అందుకే ఇంటర్వ్యూ అనేది వెళ్ళింది. ఇంటర్వ్యూ ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద గేమ్, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద డెసిషన్ వై హాజ్ ఆప్టెడ్ అవుట్ అంటే కనుక పర్ఫెక్ట్ ఇంటర్వ్యూ అయ్యేది. ఇట్ స్టార్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎ పర్ఫెక్ట్ ఇంటర్వ్యూ అండ్ దెన్ ఇట్ జస్ట్ వెంట్ డౌన్ హిల్. అండ్ ఇది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇండియన్ క్రికెట్. మంచి ఇంటెన్షన్స్ రోహిత్ శర్మకే ఉన్నాయి, చెప్పాడు అతను నేను ఇందుకే డ్రాప్ అవుతున్నానని. బట్ ఆ ఇంటెన్షన్స్ని చిత్రీకరించిన విధానం ఏదైతే ఉందో, బాలీవుడ్ అంతా రియాక్ట్ అయిపోయి, కొంతమంది ఎవరో ఎక్స్ప్లేయర్స్ రియాక్ట్ అయిపోయి, కొంతమంది అయితే బేస్డ్ ఆన్ ది న్యూస్, ఎవరో వచ్చి న్యూస్ ఏదో వచ్చినా దాని మీద పట్టుకొని వాళ్ళు కామెంటరీ వాళ్ళు ఇవ్వడం మొదలుపెట్టారు, ఫార్మర్ ప్లేయర్స్. ఇదంతా ఈజ్ అ మెకానిజం ఆఫ్ ఎ వెరీ నాస్టీ పిఆర్. అండ్ దానికి ఆపోజిట్గా దానికి కౌంటర్ అటాకింగ్గా ఇంకో పార్టీ నుంచి ఇంకా అదే రకమైన పిఆర్ మళ్ళీ బయటపడింది. See, nasty words when they are flagging off, ఏం మాట్లాడినా కూడా నాస్టీగా తయారవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే దీంట్లో చాలామంది కోహ్లీకి ఒక పేరు, రోహిత్ శర్మకు ఒక పేరు పెట్టి పిచ్చి పిచ్చిగా రాయడం అనేది స్టార్ట్ చేస్తారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పొచ్చు, వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళే వెధవాలని కూడా చెప్పొచ్చు. బట్ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేసేదే అందుకు అటెన్షన్ సీకింగ్ కోసం కనిపిస్తారు. ఇక్కడ కూడా హాయిగా మీరు నిజంగానే క్రికెట్తో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ అలాగే ఇఫ్ యూ ఆర్ ఆనెస్ట్లీ ఫాలోయింగ్ ద గేమ్ అండ్ ఫ్యాన్ ఆఫ్ ది గేమ్ కింద వెధవాలు కనిపిస్తారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై దెర్ ఇస్ నో ఆనెస్టీ ఇన్ వాట్ యూఆర్ డూయింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్. గంభీర్ అందుకే ఆనెస్టీ అని స్ట్రెస్ చేశాడు. ఎందుకంటే గంభీర్ కెనాట్ ట్యాకిల్ ఒక రకమైన డిప్లొమాటిక్ వే ఆఫ్ ఆన్సరింగ్ థింగ్స్ ఈజ్ ఆన్ యువర్ ఫేస్. చాలా డైరెక్ట్గా మాట్లాడతాడు. డైరెక్ట్గా మాట్లాడినప్పుడు ఇష్యూస్ వస్తాయి వెన్ యూ ఆర్ నాట్ విన్నింగ్. అదే జరిగింది. అండ్ దట్ ఈస్ వేర్ ఐ థింక్ మీడియా మేనేజర్స్ షుడ్ బి రియలీ కేర్ఫుల్. ఏం జరుగుతుంది, ఏంటి కథ అని. ఒక రివ్యూ మీటింగ్, ఒక యాన్యువల్ మీటింగ్ జరుగుతుంది నెక్స్ట్ వీక్. ఈ పిఆర్ బేస్డ్ నాన్ సెన్స్ ఎవరైతే తీసుకొస్తున్నారో, ఎంత పెద్ద పార్టీలైనా కానీ ఎవరైతే లీకులు చేస్తున్నారో,
స్ట్రిక్టర్ యాక్షన్స్ తీసుకోకపోతే ఇలాంటి అనవసరమైన ఇంటర్వ్యూలు చేసుకొని బాలీవుడ్ నుంచి ఎవరో వచ్చి ఏదో స్క్రీన్ షాట్ షేర్ అయిపోయి క్రికెట్తో సంబంధం లేని వాళ్ళు కూడా మాట్లాడుతూ వచ్చి ఆన్ వాట్ బేసిస్ యూఆర్ టాకింగ్ అనేది నాకు అస్సలకి అర్థం కాదు. దే ఆర్ కాయినింగ్ సమ్ టర్మ్స్, ఆ టర్మ్స్కి ఏమాత్రం అర్థం లేదు. దిస్ ఇస్ ఆల్ కమింగ్ అక్రాస్ యాజ్ అ వెరీ 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 ఒక పొలిటికల్గా జరిగే ఒక ఆస్పెక్ట్లా కనిపిస్తాం. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్సా, ప్రెస్ రిలీజా, లేదంటే కనుక ప్రకాష్ రాజా, పోతురాజా అని తెలియకుండా కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారు. అండ్ అందుకే పిఆర్ మెకానిజం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, వేర్ ఇట్ టుక్ ది అగ్లీ టర్న్ ఈజ్ మై నెక్స్ట్ వీడియో. అప్పటిదాకా స్టే ట్యూన్డ్ అండ్